ఖచ్చితంగా నైట్లో నిద్ర వస్తే మాత్రం టీ ఎక్కడైనా దొరికితే టీ ఖచ్చితంగా తాగురి. అండ్ ఏమంటారు, ఈ గుట్కాలు అవి అయితే వేయకూరి. అవి వేసుకున్నంత సేపే కొంచెం మీకు మత్తు ఉంటుంది, తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది. చాయ్ని ప్రిఫర్ చేయరి నిద్ర వచ్చినప్పుడు. అండ్ ఇంకా హెవీ నిద్ర వస్తే మాత్రం తప్పకుండా బండి ఆఫ్ చేసుకొని మంచిగా పడుకోరి, లాక్లు వేసుకొని. ఫోన్లు జాగ్రత్త, నైట్లో నడిపే వాళ్ళకు ఇవన్నీ సేఫ్టీ జాగ్రత్తలు. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. సో నిన్న నైట్ వీడియో అయితే చూసిరు కదా. సో ఈరోజు కూడా డేట్ వచ్చేసి 10. ఈరోజు కూడా నైట్ లాగిన్ చేస్తున్నా. టైం వచ్చేసి 8:56 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 9కి ఆన్ చేసేద్దాం. అండ్ ఈరోజు నైట్ కూడా ఎర్నింగ్స్ ఎట్లుంటాయో కూడా చూద్దాం. డేలో అయితే నడుపుతలేను ఆ ట్రాఫిక్కి, ఆ రేట్లకి. సో డేలో అందుకే నడుపుతలేను, ఇక నైట్లోనే తీద్దామని ఫిక్స్ అయినా. నైట్లో తీస్తున్నా. సో ఇంకా లాగిన్లోకి వెళ్ళిపోదాం. అండ్ లాగిన్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు నాతో చాట్ చేయాలన్నా, మాట్లాడాలన్నా మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. మన ఛానల్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. సో మీరు దాంట్లో ఫాలో అయ్యి నాతో చాట్ చేయొచ్చు, మనం డిస్కస్ కూడా చేసుకోవచ్చు. ఓకే, చలో లాగిన్కి వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక టైం చూసారు కదా, 8:57 అవుతుంది. రీడింగ్ 0 చేసేసిన. లాగిన్ అయితే చేసేసుకుందాం. ర్యాపిడో అండ్ ఊబర్. ర్యాపిడో అయితే ఆన్లైన్ చేసేసిన, మళ్ళీ ఊబర్ కూడా ఆన్లైన్ చేసేసుకుందాం. చలో ఆన్లైన్ వెళ్ళిపోయింది ఊబర్ కూడా. చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం బుకింగ్స్ కోసం. ఊబర్లో ఫస్ట్ పికప్ పడ్డది. పికప్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్ ఉంది. చలో ఇంకా పికప్కి వెళ్ళిపోదాం. 6 minutes చూపిస్తుంది. ర్యాపిడోలో ఊబర్లో ఫస్ట్ డ్రాప్ అయిపోయింది. 160 రూపీస్ కస్టమర్ బిల్ వచ్చింది. అండ్ అడ్వాన్స్లో ఇంకోటి బుకింగ్ పడింది, జమిస్తాన్పూర్ అంట. పికప్ 2.1 కిలోమీటర్ ఉంది. చలో వెళ్ళిపోదాం. జమిస్తాన్పూర్ డ్రాప్ అయితే కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. అండ్ అది క్యాన్సిల్ కాగానే మళ్ళా చిన్న డ్రాప్ పడ్డది ఒకటి. పికప్ వచ్చేసి 2 kilometers పడ్డది. డ్రాప్ కూడా 2 kilometers ఉంది. మూసాపేట 108 రూపీస్ ఏమో చూపెట్టింది. చలో వెళ్ళిపోదాం. ఇంకా వెళ్ళిపోతున్నా ఆల్రెడీ. నైట్ టైంలో బుకింగ్లు పడతానేమో, ఒక్కొక్కసారి పడుతున్నాయి, లేదంటే అసలు పడతానే లేవు. నిన్న చూసిరు కదా, నిన్న వీడియో చూడరు ఒకసారి. దాంట్లో అసలు బుకింగ్లే వల్లే, కానీ పడ్డప్పుడేమో కంటిన్యూగా పడ్డాయి 2-3 బుకింగ్లు, లేదంటే అసలుకే వల్లే. సెకండ్ డ్రాప్ అయిపోయింది. కస్టమర్ బిల్ 150 వచ్చింది, మనకు 102 రూపీస్ వచ్చింది. ఖచ్చితంగా నైట్లో నిద్ర వస్తే మాత్రం టీ ఎక్కడైనా దొరికితే టీ ఖచ్చితంగా తాగురి. అండ్ ఏమంటారు, ఈ గుట్కాలు అవి అయితే వేయకూరి. అవి వేసుకున్నంత సేపే కొంచెం మీకు మత్తు ఉంటుంది, తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది. అలవాటు ఉన్నోళ్ళు. పికప్ పడ్డది కానీ 3.2 kilometers అంట పికప్. సో చాయ్ని ప్రిఫర్ చేయరి నిద్ర వచ్చినప్పుడు. అండ్ ఇంకా హెవీ నిద్ర వస్తే మాత్రం తప్పకుండా బండి ఆఫ్ చేసుకొని మంచిగా పడుకోరి, లాక్లు వేసుకొని. ఫోన్లు జాగ్రత్త, నైట్లో నడిపే వాళ్ళకు ఇవన్నీ సేఫ్టీ జాగ్రత్తలు. గ్యాస్ మనది ఒక పాయింట్ ఉండే కదా. సో మూసాపేటలో అయితే గ్యాస్ కొట్టించిన ఆల్మోస్ట్ ఒక 30 minutes అయితే పట్టింది. సో ఇంకా మళ్ళీ ఆన్ చేసేసుకున్నా ఓలా అండ్ ర్యాపిడో. ఓన్లీ మనం ర్యాపిడోలో 2 ట్రిప్పులు కొట్టినాం అంతే. ర్యాపిడోలో అంటున్నాం, ఊబర్లో 2 ట్రిప్పులు కొట్టినాం అంతే. షమ్ములపూరి డ్రాప్ అయిపోయింది. గాజుల రామారం 296 కస్టమర్ బిల్ వచ్చింది. మనకి ఎంత వచ్చింది చూద్దాము. లాస్ట్ ట్రిప్ లోడ్ అవుతుంది. సో మనకైతే 220 రూపీస్ వచ్చింది. ఓకే, నాట్ బ్యాడ్, బాగా వచ్చింది. నెక్స్ట్ బుకింగ్ కోసం అయితే వెయిట్ చేద్దాం. ఊబర్లో 4th బుకింగ్ పడింది. గాజుల రామారం నుంచి ఆఫీస్ పేరు పడింది. పికప్ కూడా దగ్గర ఉంది. ఊబర్లో అయితే పికప్లు మంచిగా లైక్ ఎట్లా అంటే మనకు నచ్చిన పికప్లు తీసుకోవచ్చు.
అదే ఓలాలో అయితే గుద్దల్దమ్ము ఉంటుంది, అంటే ఖచ్చితంగా అదే బుకింగ్ వస్తుంది. మనం తీసుకోకపోతే వేరే వాళ్ళకి పాస్ అవుతుంది. ఊబర్లో అట్లా ఏం లేదు. కానీ ఎట్లా అంటే కుక్కలకు బిస్కెట్ ఇచ్చినట్టు అయితే అయింది ఇదైతే. ఊబర్లో 4 ట్రిప్పులు అయినాయి, 773 రూపాయలు అయింది ఇప్పుడు. సో మిగతాది వచ్చేసి మనం పొద్దున కంటిన్యూ చేసిన, నిన్న నైట్ కంటిన్యూ చేసిన బిల్స్ అవి. మంజరమాల్ పడింది ర్యాపిడోలో, యాక్సెప్ట్ చేసేసిన. ఏదేమైనా చూసుకుంటే మాత్రం ఓలా అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి రేట్లు. అయితే 10 కిలోమీటర్లు 120, 130 అయినాయి. సో ఒక రకంగా చూసుకుంటే ర్యాపిడో, ఊబర్ అయితే ప్రజెంట్ బిజినెస్ అయితే ఓకే, నాట్ బ్యాడ్, నాట్ గుడ్. రేట్ల పరంగా అయితే బాగానే అనిపిస్తుంది. చూద్దాం ఇంకెట్లుంటుందో. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి బిజినెస్ గురించి, అందుకే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నా. ఓలా అయితే బాగాలేదు రేట్ల విషయంలో. ఊబర్ అండ్ ర్యాపిడో అయితే కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా మిగతా నడిపే వాళ్ళకి మీకు కూడా ఏమనిపిస్తుందో ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. హఫీజ్పేట్ నుంచి ర్యాపిడోలా కేపీహెచ్పి పడింది, మనకు వచ్చేసి 167 రూపీస్ వచ్చింది. ఇంకా ఊబర్, ర్యాపిడో నెక్స్ట్ బుకింగ్ కోసం వెయిట్ చేద్దాం. సో మెయిన్ నైట్లో వచ్చేసి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి రోడ్ల విషయంలో. అది కూడా ఖాళీ ఉంటాయి కదా, చాలా స్పీడ్గా వస్తుంటారు అండ్ అట్లనే తాగేసి వస్తుంటారు. చాలా కేర్ఫుల్గా గల్లీలలో కానీ హైవేలో కానీ చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకోవాలి. మెయిన్ థింగ్ నైట్లో. అండ్ నిద్ర వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా పడుకోవాలి. ఏ కొట్టుదాము చేద్దాము అన్నట్టుకుంటే జస్ట్ ఒక వితిన్ సెకండ్స్ ఇట్లా కళ్ళు మూసి తెరిచే లోపే నిద్ర పట్టేస్తుంది. అదే మనకు డేంజరు. సో బీ కేర్ఫుల్. అలాంటి విషయాల్లో అయితే వెహికల్ ఆఫ్ డ్యూటీ చేసుకొని మంచిగా వాడుకోండి. టైం వచ్చేసి 2 అవుతుంది, ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్ తక్కువ. 76 కిలోమీటర్స్ తిరిగినాము. ర్యాపిడోలో ఒక 342 రూపాయలు అండ్ ఊబర్లో ఒక 840 చిల్లర. కనీసం చూద్దాం. ఊబర్లో ఒక 834. సో 834 ప్లస్ 342. సో 2 గంటల వరకు అయితే ఈ బిజినెస్ అయింది. నైట్ 9 నుంచి. ఇందాక లగ్జరీ అపార్ట్మెంట్ దగ్గర డ్రాప్ అయిపోగానే అసలు బుకింగ్లు వల్లే ఆడొక గంట సేపు అయితే నిద్ర వేసిన మంచిగా. చూద్దాం ఇక్కడ నానక్రమ్ కూడా మై హోమ్ దగ్గర ఉన్నా ఇంకేమైనా పడతాయా, లేదంటే మళ్ళీ నిద్ర వేయడమైనా చూడాలి. ఇంకా 2 నుంచి 5:30 దాకా వాడుకొని ఉన్నా. బుకింగ్లు అయితే వాళ్ళు ఆన్లైనే పెట్టి ఉంచిన. ఇక మళ్ళా 5:30కు ఒక బుకింగ్ పడ్డది. ఈ ఎడికంటే ఈ మన ఐబిఎం పడింది, ఐబిఎం శంకర్పల్లి. సో డ్రాప్ అయిపోయింది. బిల్ అయితే 385 రూపీస్ వచ్చింది. క్లోజ్ చేసి చూద్దాం మనకెంత ఇచ్చిండో. మనకైతే 340 రూపీస్ ఇచ్చిండు, బాగానే ఇచ్చిండు 19 కిలోమీటర్స్కి. ఇక్కడ పడతాయో లేదో, ఇక ఖాళీగా పోవాల్సి వస్తుంది. మళ్ళీ 8 కిలోమీటర్లు గచ్చిబౌలి అంటే నానక్రమ్ కూడా దాకా మళ్ళీ ఖాళీగా పోవాలి. పడుతుంది మేబీ సండే కాబట్టి. కానీ చాలా బండ్లు ఉన్నాయి ఇక్కడ ఐబిఎం దగ్గర. ఇక్కడ శంకర్పల్లి ఐబిఎం నుంచి అయితే ఖాళీగానే వచ్చినాం. మళ్ళీ నానక్రమ్ కూడా దాకా. నానక్రమ్ కూడా మళ్ళీ గ్యాస్ తక్కువైండే, 470 రూపీస్ అయితే పట్టింది. మళ్ళీ ఇక్కడ మంత్రి సెలిస్టియా నుంచి సిక్ విలేజ్ మన ఇక్కడ తాడ్బండ్ పడింది. పికప్కి అయితే వెళ్తున్నాం. 3 మినిట్స్ చూపిస్తుంది. అక్కడ ఇది మన శంకర్పల్లి ఐబిఎం దగ్గర అయితే మన క్యాబులు అయితే కుప్పలు ఉన్నాయి అసలు. ఇక అందుకే ఖాళీగా వచ్చేసిన. 15 కిలోమీటర్లు ఖాళీగా వచ్చేసిన. ఊబర్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వెయిటింగ్ టైం అయిపోయాక ఛార్జ్ పడుతుంది, వెయిటింగ్ ఛార్జ్. సో అదొకటి మంచిగా అనిపిస్తుంది. ఇక ఆల్రెడీ మన వెయిటింగ్ 5 మినిట్స్ అయిపోయింది. మళ్ళీ ఇంకా 1 minute 50 సెకండ్స్ 59 సెకండ్స్ అయింది. చూడండి, ఇక మేక్ అనదర్
5.88 రూపీస్కి వెయిట్ చేస్తే మళ్ళీ వస్తుందంట. 4 minutes 5 minutes. ఊబర్లో అయితే కస్టమర్ పికప్ లొకేషన్ లేట్ అయితే 5 minutes కంటే ఎక్కువ అయితే మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది మినిట్స్ బట్టి. ఇదొక్కటి ఇది కూడా బాగుంటుంది ఊబర్లో. టైం 8:46 అవుతుంది. మీకు ఊబర్లో మార్నింగ్ 4 నుంచి ఇప్పుడు 8:47 వరకు 1025 అయింది. నిన్న ఎంత అయిందో అది కూడా యాడ్ చేద్దాం. అండ్ అట్లనే ర్యాపిడోలో కూడా ఎంత అయిందో అవన్నీ యాడ్ చేద్దాం. చూస్తా ఇంకో కొంతసేపు ఇంటి సైడ్ ఏమైనా కుక్కట్పల్లి సైడ్ ఏమైనా బుకింగ్ పడుతుందో. సిఎంలో పెరల్ విలేజ్ ఇది ఎక్కడ ఉన్నారు. ఒక్కొక్క కస్టమర్ కొందరు ఉంటారు, నాకు అర్థం కాదు వీడు మొత్తం కార్నే కొన్నారా మరి నాకు అర్థం కాదు, బుకింగ్ చేసుకున్నారా ఓన్లీ పోవడానికి. వాడు చూపించే హుషారీలు ఎట్లుంటాయంటే ఇక వీడు మొత్తం ఇక నాకే ఇక కార్ నాదే వీడు నావడే అన్నట్టు హుషారీలు చేస్తారు. ఆ హుషారీలు చేస్తే వాళ్ళకి తగ్గట్టు మనం రిప్లై ఉంటుంది. నైట్ ఒక 3 hours 2 నుంచి 5:30 దాకా పడుకున్నాను. 3 hours 3.5 hours. సో ఇక నిద్ర అయితే ఏమో వస్తలేదు నాకు, కంటిన్యూ చేస్తున్నా డ్యూటీ అయితే. ఒకటి సికింద్రాబాద్ పడ్డది, 1.5 kilometer ఉండే తీసుకున్నా. పికప్ దగ్గరలోకి కూడా వచ్చేసిన. కుక్కట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర పడ్డది పికప్. టైం వచ్చేసి 1:11 అవుతుంది. టోటల్ నిన్న నైట్ 9 నుంచి ఈరోజు మధ్యాహ్నం 11 వరకు 252 kilometers తిరిగింది. అమౌంట్ వచ్చేసి ఊబర్లో 2257 అయింది. నైట్ ఇది 9 to 4 మధ్యలో ఆ అమౌంట్ ఎంత అయిందో అది కూడా చూద్దాము లాస్ట్ వీడియో ఎండింగ్లో. అండ్ ర్యాపిడోలో కూడా ఎంత అయిందో కూడా చూద్దాం ఎండింగ్లో మొత్తం క్యాలిక్యులేట్లో. సో ఫైనల్గా అయితే 2:30కి డ్యూటీ ఆఫ్ చేసి ఇక్కడ బాలనగర్లో గ్యాస్ కొట్టించేసుకున్న ఫుల్ ట్యాంక్. ఆల్మోస్ట్ మనకు 1000 రూపాయలు గ్యాస్ అయిపోయింది నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు. ఊబర్లో వచ్చేసి 2686 రూపాయలు మార్నింగ్ 4 నుంచి ఇప్పుడు 2:30 వరకు అయింది. నిన్నది అండ్ ర్యాపిడోది నేను ఇంటికి పోయిన తర్వాత యాడ్ చేస్తూ వీడియో మొత్తం మీకు పెడతా. ఓకే, సో నిన్న మొత్తం వచ్చేసి నైట్ నుంచి ఊబర్లో మార్నింగ్ 4 వరకు 833 రూపీస్ అయింది. అండ్ మార్నింగ్ 4 నుంచి మనకు ఈరోజు మధ్యాహ్నం వరకు 2686 అంటే ప్లస్ 833. దీనికి మళ్ళీ 833 ప్లస్ చేయాలి. ర్యాపిడోలో ఒక 342. నిన్నటి దాంట్లో ఏం చేయలేదు ర్యాపిడోలో. నిన్న దాంట్లో ఇది మొన్న నైట్ చేసిన దాంట్లోదే. సో 833 ప్లస్ 342 ప్లస్ 2686 టోటల్ 3861 రూపీస్ అయింది. అండ్ దీంట్లో వచ్చేసి మనకు గ్యాస్ ఒక 1000 రూపీస్ ఖర్చు అయింది. అండ్ ఈఎంఐ పవర్ మెయింటెనెన్స్ వాళ్ళంతా మైనస్ చేసుకుంటే నాకు నిన్న నడిపిన దాంట్లో 1400 మిగిలినట్టు నిన్నటి దాంట్లో.